స్తోత్రాలు. మేము నీ సన్నిధిలోకి వచ్చాం తండ్రి. ప్రభా, నీ మాట వినాలని వచ్చాం నాయన. మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని వినగలిగిన చెవులు మాకు ఇవ్వండి, గ్రహించగలిగిన హృదయాన్ని ఇవ్వండి, లోబడగలిగినటువంటి మనస్సునివ్వండి ప్రభా. నీ మాట ప్రకారంగా మేము నీ చిత్తంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయం మాకు ఇవ్వండి ప్రభా. మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ఆదికాండం 40వ అధ్యాయంలో 23 వచనం, 41వ అధ్యాయం 1 నుండి 14 చదువుకున్నాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయాను. 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాల్లో నుండి అతను త్వరగా రప్పించరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. పానదాయకుల అధిపతి విడుదల పొందినప్పటి నుండి కూడా తన విడుదల కొరకే యోసేపు కూడా వేచి ఉన్నాడు. ఇంకెప్పుడైతే తను పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళాడో ఇంకప్పటి నుంచి తనకు చెప్పున్నాడు రాజుగారికి తన గురించి మాట్లాడమని. ఇంకా మరుక్షణం నుంచే తనకి విడుదల వస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎంతగా యోసేపు ఆ దినమంతా కనిపెట్టుంటాడు. అయితే దినాలు వారాలు దాటిపోయినాయి, కానీ ఏమీ జరగలేదు. యోసేపుని జ్ఞాపకం చేసుకునే ముందు ఇలాగ 2 నిండు సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి యోసేపుకి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం ఉంది. కొన్నిసార్లు మనం మనుషుల సహాయాన్ని ఆశపడతాం. మాంస సహాయమైనటువంటి బాహును ఆధారం చేసుకుంటాం. అయితే మనం దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలమైతే, దేవుని చేత ప్రేమింపబడిన ఎడల, దేవునికి మన గురించి మహోన్నతమైన సంకల్పం ఉన్న ఎడల మనం పూర్తిగా దేవుని మీదే మనం నిరీక్షణ కలిగి ఉండాలని, మనుషుల సహాయం కొరకై మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ద్వారాన్ని కూడా దేవుడు మూసేస్తాడు. దేవుడు మనకి మన అవసరాలను తీర్చివాడై ఉండగా మనం మనుషుల మీద ఏమాత్రం నిరీక్షణ ఉంచకూడదని కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని మర్చిపోయేలా కూడా దేవుడు అనుమతిస్తారు. కనుక యోసేపు ఈ పాఠం నేర్చుకోవాల్సి ఉంది. మనం కూడా మన జీవితాల్లో మాంసయుక్తమైనటువంటి బాహును ఆధారం చేసుకొని మనుషుల సహాయాన్ని మనం ఆశించినప్పుడు ఏదైనా ఒక బంధకం కానీ, లేకపోతే ఒక కష్టం కానీ, బాధ కానీ పొడిగించబడటం జరుగుద్దండి. యోసేపు పానదాయకుల అధిపతిని అడగడం తప్పు కాదు, కానీ అతని వల్లే నాకు సహాయం, విడుదల కలుగుద్ది అని మాత్రం అది దేవుడి మీద డిపెండ్ అయినట్టు అవ్వదు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఎస్తేరు తోటి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నువ్వు రాజుగారితో మాట్లాడు నాకు మా గురించి, యూదుల గురించి అని చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో అంటాడు, రాజుగారు పిలవకుండా నేను వెళ్ళడం అనేది అది కష్టతరమైన పని అని ఎస్తేరు అన్నప్పుడు ఒక మంచి మాట చెప్తాడండి మొర్దెకై. ఒకవేళ నువ్వు ఈ విషయంలో రాజుగారితో మాట్లాడకపోతే యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కు నుండి వచ్చునంటాడు. అంటే ఎస్తేరు రాణి కనుక తనకు ఆ విషయాన్ని చెప్పాడు, కానీ అతను ఆధారపడింది మాత్రం ఎస్తేరు మీద కాదు. మనం మన జీవితాల్లో దేవుడి మీద కంప్లీట్ గా ఆధారపడాల.
ఇది హృదయానికి సంబంధించింది. మరి వాక్యంలో ఉంటది, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అంటది దేవుని వాక్యంలో. కొన్నిసార్లు మనం ఎవరినైనా ఒక సహాయాన్ని అడిగి వాళ్ళు చేయకపోయినప్పుడు వాళ్ళు చేయకపోతే వాళ్ళు చేయలేదని కష్టం పెట్టుకోవడం జరుగుతుంటదండి. అది దేవుడి మీద ఆధారపడడం కాదు, అది ఆ వ్యక్తి మీదే ఆధారపడినట్టు అవుద్ది. కొన్నిసార్లు వాళ్ళ వల్ల సహాయం జరిగినప్పుడు వాళ్ళు మాకు సహాయం చేస్తారని ఎంతో సంతోషించి ఇతరులతో చెప్తుంటాం. కానీ అంతరంగంలో మాత్రం దేవుడు ఈ వ్యక్తుల ద్వారా చేశాడు అనేటటువంటి కృతజ్ఞత ఎక్కువగా దేవుడి మీద ఉండాలా. మనుషులకి తప్పకుండా మనం కృతజ్ఞత కలిగి ఉండడం మంచిది, కానీ అదే సమయంలో అంతకంటే ఎక్కువగా దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాల. అంచేత ఒక వ్యక్తిని ఈ విషయం పాలన మీ ద్వారా జరుగుద్దేమో, కొంచెం మీరు ఈ విషయంలో సహాయం చేసి పెట్టగలరా అని అడగడం తప్పు కాదు, కానీ ఆ వ్యక్తి వల్లే నాకు సహాయం కలుగుద్దని ఎదురు చూడటం మాత్రం అది ఆ వ్యక్తి మీద ఆధారపడిపోవడం జరుగుద్దండి. ఇంకొక పాఠం ఏంటంటే ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది, మరి ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, తనని జ్ఞాపకం చేసుకోకుండా పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే యోసేపు యొక్క వైఖరిని చూస్తాడు. అవతల వ్యక్తులు మర్చిపోయినప్పుడు మనం ఎలా ఉంటాము అనేది కూడా ఎప్పుడు కూడా దేవుడు మన హృదయాలను పరీక్షిస్తా ఉంటాడండి. ఏ ఏ పరిస్థితుల్లో మనం ఎలాగ స్పందిస్తున్నామో, ఏ ఏ విషయాల్లో మనం ఎలాగ ఆలోచిస్తున్నామో, ఏ ఏ విషయాల్లో మన హృదయం ఎలాగా స్పందిస్తుందో అనేది మాత్రం దేవుడు తప్పకుండా మన హృదయాలను, మన ఆలోచనలను పరిశీలిస్తానే ఉంటాడండి. ఇక్కడ కూడా దేవుడు పానదాయకుల అధిపతి మీద యోసేపుకి ఏదైనా కోపం, బాధ ఉన్నదేమోనని పరిశీలించుకోలేడు. ఎంత కృతజ్ఞత లేని వాడితాడో, కనీసం ఈ చిన్న మేలు కూడా నాకు చేయలేకపోయాడే అని అనుకోవడం సహజమే. అయితే యోసేపులో అటువంటి దురభిప్రాయం ఉన్నట్లు మన వాక్యంలో మనం చూడం. మన మనసులో కోపం, చేదు, తప్పైన అభిప్రాయాలు మన జీవితాల్లో ఉన్నవా, కనీసం శత్రువుల మీదైనా సరే ఉన్నవా అని పరిశీలించడానికి కూడా దేవుడు కొన్నిసార్లు ఇలాంటి శోధనలో అనుమతిస్తారండి. చాలా మందికి క్రైస్తవ జీవితం అంటే పాటలు పాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, చర్చికి వెళ్ళడం, మీటింగులు, సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాం. కానీ దేవుడు కోరేది ఎప్పుడు కూడా అంతరంగం, మన ఉద్దేశాలు ఎలాగున్నాయి, మన ఆలోచన విధానం ఎలాగుంది, ఇతరుల పట్ల మన వైఖరి ఎలాగుంటది, ఇతరులు మన పట్ల తేడాగా ప్రవర్తించినప్పుడు కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది దేవుడు ఎక్కువగా మనల్ని కనిపెడతా ఉంటాడండి. ఈ రోజే ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఒక మాట ఉంది. ఆడ పాపకు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత మరి ఆడత్త చాలా బాధలు పెట్టిందంట. ఆడ పాపని బాధలు పెట్టి గొడవ పెట్టేసి ఇంట్లోంచి బయటికి పొమ్మని కూడా పేచి పెట్టిందంట. సరే, కొడుకు కోడలు బయటికి వెళ్ళిపోయారు. మరి ఆ అత్తగారికి పరిపూర్ణమైన మార్పు లేక అలాగ ప్రవర్తించింది. బయటికి వెళ్ళిపోయారు ఇద్దరును. బయటికి వెళ్ళిపోయి వేరే ఇంట్లో అద్దుకుంటున్నారు. అయితే తనకు మరి ఆ కోడల్ని పంపించేసిన తర్వాత తన కూతురు గర్భవతట, డెలివరీకని వస్తే పెంకిదంటండి తల్లి. ఆ కూతుర్ని కూడా చేర్చుకోలేదు. చేర్చుకోకపోతే ఆ బయటికి వెళ్ళిపోయినటువంటి కొడుకు కోడలు ఆ అమ్మాయి చేర్చుకొని ఆ అమ్మాయికి డెలివరీ చేయడానికి సిద్ధపడితే ఆ అమ్మాయి కూడా తల్లిలాగే ప్రవర్తించేదంట. మరి అయినా సరే 7వ నెలలో వచ్చిందంట. మరి విషయాలన్నీ ఎవరో చెప్పేస్తే నేను విన్నవి కావు, నేను కళ్ళారా మరి మేము చూస్తున్న విషయాలు. ఎంతో బాధ పెట్టిందంట. డెలివరీ వేస్తున్నా సరే అన్నగారిని, వదిన్ని. ఏంటంటే వదిన పేద
అందుకు చిన్న చూపు అన్నమాట. అత్తగారికి చిన్న చూపే, ఆడబడుచు కూడా మా అన్నయ్య కట్నం లేకుండా చేసుకున్నాడు నిన్ను అని డెలివరీకి వచ్చి చాలా చుట్టి పొట్టి మాటలు అనేదంట. అయినా సరే ఆ యొక్క అన్న వదిన తల్లిని తీసుకొచ్చిందంట. మరి ఆ అమ్మాయి ఒక్కరిది చేయలేక, చిన్న వయసు, ఆ పాపకి కొత్తగా మ్యారేజ్ అయింది, తల్లిని కూడా తీసుకొచ్చి ఆపరేషన్ చేశారంట. హాస్పిటల్లో ఆపరేషన్ దగ్గరుండి చేయించి మరి ఆ చంటి బిడ్డకి స్నానం చేయించిదంట. ఎన్నో సూటి పొట్టి మాటలనేదమ్మా. అయినా నా కూతురు నోరెత్తొద్దు అని అనేది. నోరెప్పి ఒక్క మాట నేను అనేదాన్ని కాదు విజయమ్మ గారు. నా కూతురు అనేది కాదు, ఇది మన బాధ్యత, ఇది మన ధర్మం. మరి నా అత్త అయితే ఈ బిడ్డను చేర్చుకోలేదు, నేను వదిన గారుగా నేను చేర్చుకొని చూడాలని. మరి తన దగ్గర కొంచెం గోల్డ్ ఉంటాయి, ఆ గోల్డ్ తాకట్టు పెట్టి కొద్దిగా సిల్వర్ ఉంటే అది అమ్మేసి మొత్తానికి ఆ ఆపరేషన్ ఖర్చులన్నీ పెట్టుకొని బరసాలు తెయ్యాలా మా అమ్మాయికి అని పేచి పెట్టిందంట. దానికి కూడా వాళ్ళన్ని ఖర్చులు పెట్టి ఆ అమ్మాయిని సాగనంపుతున్నప్పుడు టైంలో అప్పుడు వాళ్ళ తల్లి వచ్చిందంటండి. వచ్చి ఒక 38,000 ఎంతో ఖర్చు అయిందంట. ఒక 20,000 కొడుకు చేతిలో పెట్టి వెళ్ళిందంటండి. మళ్ళీ వచ్చి ఆ కోడల్ని, నేను చాలా తప్పు చేశానమ్మా, నువ్వైతే నిన్ను అందరూ పొగిడేరంట. అందరూ పొగిడేరు నిన్ను, నాకు సిగ్గు అనిపించిందని ఆ కోడలకు కూడా మంచి చీరలు 4 చీరలు కొని చెల్లిందంట. అప్పుడు నాకు అనిపించింది, ఎంతమంది ఇతరులకు తేడాగా ప్రవర్తిస్తే అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ప్రేమించి, వాళ్ళని క్షమించి, వాళ్ళకి పరిచర్య చేస్తున్నారంటావు. క్రైస్తవులు నాయకులైన వారు ఎంతమంది ఇలా ఉన్నారంటావు. సేవ చేస్తూ పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద కుడికిల్లో వాక్యం అందిస్తున్న వాళ్ళు ఎంతమంది ఇలాంటి క్షమించే మనసు, మరి ప్రేమించే మనసు, పరిచర్య చేసే మనసు. ఆవిడ దూషిస్తున్నా, చులకనగా మాట్లాడుతున్నా ఆవిడ వదిన గారు, మరి ఆడబడుచు వదిన చులకనగా మాట్లాడుతున్నా, తనొక్కదై ఆపరేషన్ అది చేయించి చంటి బిడ్డను చూడలేక తల్లిని కూడా తీసుకొచ్చి తల్లి కూతురు కూడా వాళ్ళకి పరిచర్యలు చేస్తున్నప్పుడు చివరికి ముగింపు ఏంటంటే అత్తగారిలో పరివర్తన మనం చూడడం జరుగుతుందండి. మనం ప్రభు వాళ్ళు మార్చు అంటాం, కానీ మనం వాళ్ళకి సరైనటువంటి మాదిరి చూపించడం జరగట్లేదు. అందరూ పొగిడారంట, చిన్నదానివైనా సరే ఇలాగ డెలివరీ చేసి పంపించేవమ్మా నువ్వు అని మా అందరూ ముద్దు పెట్టుకున్నారంట ఆ పాపని. మరి అటువంటిది నాకు అనిపించింది, ఎంతమంది అయ్యో మా అమ్మ పెట్టింది నెక్లెస్, మా అమ్మ పెట్టింది పట్టీలు, నేను ఎందుకు ఇస్తాను అని అంటాం. అయ్యా అలా పెట్టుకోకుండా అత్తగారు బయటకు తోసేసిన ఆడబడుతూ చిన్నగా మా చిన్న చూపు చూస్తున్నా ఆ తల్లి పెట్టిన కొంచెం బంగారు వస్తువులు కూడా తాకట్టు పెట్టడానికి, కొంత అమ్మడానికి ఆ పాప అటువంటి ప్రేమ చూపించేసరికి ఎంత అద్భుతం అంటే చివరికి అత్తగారిలో మార్పును చూడగలిగిందట. కనుక దేవుడు ఎప్పుడు కూడా నాకు అనిపించింది, ఎన్నో మాటలు విన్నాను వాళ్ళ ద్వారా, వాళ్ళ సాక్ష్యం ఎంత సరదా ఇచ్చిందో. వ్యక్తిగతమైనటువంటి అనుభవం నాతో ఆవిడ షేర్ చేసుకుంటుంటే, క్రిస్టియానిటీ అంటే ఇది, శత్రువుల్ని ప్రేమించమన్నాడు యేసు ప్రభు, కీడు చేస్తున్న వాళ్ళకి మేలు చేయమంటున్నాడు, ఎవరైనా అపకారంగా ప్రవర్తిస్తే క్షమించాలంటున్నాడు, మర్చిపోవాలంటున్నాడు. ఎంతమంది క్రైస్తవులు ఇలాగుంటారంటావు అనిపిస్తే ఆ అమ్మాయి మాటల్లో అంది విజయమ్మ గారు, 100 మందిలో ఒక్క 5 ఈ రకమైనటువంటి భక్తి చేస్తున్నారండి అంతే. మిగిలినోళ్ళు కూడా నేను ఎన్నో స్థలాలకి వెళ్ళాను, ఎన్నో ప్రాంతాలు వెళ్ళాను, ఎన్నో చర్చిలకి వెళ్ళాను, సేవకులను చూశాను. చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో సరైనటువంటి సాక్ష్యం లేకుండా ఉంటున్నారని చెప్పిందండి. అంచేత ప్రభు మనల్ని కనిపెడతా ఉంటాడు, మన అంతరంగాన్ని పరీక్షిస్తా ఉంటాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, హృదయాన్ని, అంతరింద్రియాలని చూడగలిగినటువంటి దేవుడు. ఈ దినం అలాగ మనం ఉపకారం చేసి మనల్ని మర్చిపోయిన వారి పట్ల మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాం? వాళ్ళ మీద ఇచ్చుకుంటున్నామా? ఎంత కృతజ్ఞత లేదు వాళ్ళకి అని అంటున్నామా? వాళ్ళ గురించి ఇతరుల దగ్గర తక్కువగా మనం మాట్లాడటం జరుగుతుందా?
అలాగా మాట్లాడితే ప్రభు ఇష్టపడ్డండి. మనసులో కోపం గాని, చేదు గాని, తప్పైనటువంటి అభిప్రాయాలు గాని మన జీవితాల్లో ఉండకూడదు. అదే భక్తి యొక్క సారం. నేను ఎన్నోసార్లు మీతో అంటుంటాను, దేవుణ్ణి నమ్ముకున్నామండి, మమ్మల్ని చాలా దీవించాడండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి, మమ్మల్ని చాలా దీవించాడండి అంటుంటారు మనుషులు. ఆర్థికంగా కొంత మనం ఫైనాన్షియల్ గా డబ్బు సంపాదించుకోవడం అదే దీవెనని మనం అనుకోకూడదు. మనం ఈ లోకంలో క్రైస్తవులంగా ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం, ఈ లోకంలో క్రైస్తవులంగా ఎటువంటి మాదిరి మన జీవితాల్లో ఇతరులకి మనం చూపించగలుగుతున్నాం? క్రీస్తుని పోలి జీవిస్తున్నామా? గుండె మీద చెయ్యేసి చెప్పగలం అలాగా? పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అలా నడుచుకోలేకపోతే మనం ప్రార్థన చేసుకోవాలండి. ఎదుటోళ్ళకి చెప్పేశాం, మీటింగ్ పెట్టుకున్నాం, అందరికీ వాక్యం చెప్పించాం, వినిపించాం అన్నదానికంటే కూడా ఎవరు మట్టుకాడు వ్యక్తిగత జీవితాల్లో నేను క్రీస్తుని పోలి, ఎంతవరకు నేను క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతున్నాను, నాలో ఎంతమంది యేసుక్రీస్తును చూడగలుగుతున్నారని తప్పకుండా ప్రతి దినం మనం పరిశీలించుకోవాలా. మూడో మాట ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి ఏంటంటే, మనుషుల మీద డిపెండ్ అవ్వకూడదు. మనుషుల సహాయం అడగడం తప్పు కాదు, కానీ మొర్దెకై ఎలాగా ఆధారపడ్డాడో అలాగా మనం ఆధారపడాలా. రెండోదిగా ఏంటంటే, ఇక్కడ మనల్ని కొన్నిసార్లు ఎవరి వల్లనైనా మనకి సహాయం కలుగుద్దని ఎదురు చూసినప్పుడు, వాళ్ళ వల్ల మనకు సహాయం రాకపోయినప్పుడు, వాళ్ళు మనకు చేయనప్పుడు, మర్చిపోయినప్పుడు, కొన్నిసార్లు మన ద్వారా సహాయం పొంది కూడా, మన వల్ల మేలు పొంది కూడా వాళ్ళు తిరిగి మనకి మేలు చేయనప్పుడు వాళ్ళు చేయలేదని అనుకోకూడదు, కానీ దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం అంటూ ఒకటి ఉందని మర్చిపోకూడదండి. మూడోదిగా ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. పానదాయకుడు భక్ష్యకారుడు కళ్ళ కన్నప్పుడు అవి నెరవేరడానికి 3 దినాలు పట్టాయి. అయితే యోసేపు కనిన కళలు నిజం అవ్వడానికి ఎంతకాలం పట్టినాయి? దాదాపు 20 సంవత్సరాలు. అతడు 17 ఏళ్ళప్పుడు కళ్ళ కన్నాడు. అతనికి 30వ ఏట ఐగుప్తు ప్రధానమంత్రిగా మారాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిన పిమ్మట గొప్ప కరువు ప్రారంభమైంది. అప్పుడే అతని కళలు నెరవేరినాయి. కొందరి జీవితాల్లో దేవుడి వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయి. కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు నెరవేరడానికి చాలా కాలం పడతాయి. నెరవేరడంలో ఆలస్యమైనప్పుడు అసలు జరగదని మనం అనుకోకూడదు. కావున యెషయా గ్రంథం 30:18 కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. కాగా ఓర్పువంతుడైన దేవునితో మనం కూడా ఓర్పుగా ఉండాల. విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగాని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తున్నాం. అంచేత మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీ 10:36. దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు కొన్నిసార్లు అవి తొందరగా జరుగుతాయి, కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయినంత మాత్రం చేత అవి జరగవని ఎప్పుడు అనుకోకూడదండి. మరి ఓర్పుతో మనం కనిపెట్టుకుని ఉండాలా. అయితే అది జరిగినప్పుడు మాత్రం మహా అద్భుతంగా ఉంటాయండి. ఆలస్యంలో నాకు కూడా కొన్ని దేవుడికి వాగ్దానాలు చేసినప్పుడు కొన్ని విషయాల్లో నాకు ఆలస్యం జరిగింది. ఆ తర్వాత జరిగినప్పుడు అవి మహా అద్భుతాలుగా, అద్భుతమైన సాక్ష్యాలుగా మిగిలినాయండి. అంచేత ఎప్పుడు కూడా మనం తొందరపడిపోకూడదు. ఓర్పుతో ఆలస్యం అవుతున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, మరి యేసు ప్రభుని గురించి ఇతరులకి ప్రకటిస్తూ, చేతనైనంత మంచి పనులు, సత్కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ సాగిపోతే దేవుడు దినాన్ని అకస్మాత్తుగా తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తారు. 4వ పాయింట్
చెప్తున్నాను. మరొక ఆసక్తికరమైన సంగతి ఏంటంటే, 4వది, కేవలం శరవిముక్తి మాత్రమే కాక మిక్కిలి శ్రేష్టమైన మేలు యోసేపుకు చేయడానికి దేవుడు ఉద్దేశించారండి. ఒకవేళ పానదాయకుడు యోసేపును గుర్తు చేసుకొని తద్వారా యోసేపు ఖైదు నుండి విడుదల పొంది బయటకు వచ్చినట్లయితే అతడు బ్రతుకు తెరువు కొరకు ఏదైనా ఒక పనిని వెతుకుతూ ఐగుప్తు వీధుల్లో ఇటు అటు తిరగవలసి వచ్చేది. అతని మణికట్టు మీద, శీల మండలాల మీద ఉన్న కారాగారపు మచ్చలే అతన్ని అప్పగిస్తాయి. అతడు ఆ విధంగా విడుదల పొంది ఐగుప్తులో బ్రతుకు తెరువు లేకపోగా తన తండ్రితో ఉండడానికి కానాను దేశానికి తిరిగి వెళ్లి ఉన్నట్లయితే ఐగుప్తులో అతన్ని హెచ్చించడానికి దేవుడు ఉద్దేశించిన సంకల్పం అతన్ని ప్రధానమంత్రిగా చేసి కరువు కాలంలో అతని ద్వారా సమస్త ప్రపంచం పోషించవాలని దేవుడు నిర్ణయించిన ఆయన ఉద్దేశం కరువు కాలంలో అతడు తన కుటుంబస్తులందరినీ ఆదుకోవాలని అన్నది దేవుని చిత్తం. అంతయు విఫలమయ్యేది. పానదాయకుల అధిపతి యోసేపుని మరిచిపోవటం కూడా యెహోవా వలన కలిగినదే. రోమ పత్రిక 8:28లో దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదాం. అంచేత పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, పానదాయకుల అధిపతి నన్ను మర్చిపోయాడు అని యోసేపు పానదాయకుల మీద, అధిపతి మీద ఆయాసం పెట్టుకొని బాధ పెట్టుకొని ఉంటే ఇంకా ముందుకి దేవుడు యోసేపుని ఆశీర్వదించేటటువంటి అవకాశాలు యోసేపు తప్పకుండా పోగొట్టుకుని ఉండండి. అలాగా కాకుండా ఎప్పుడైతే తన జీవితంలో పానదాయకుల అధిపతి మర్చిపోయినప్పటికీ కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే యోసేపు పట్ల దేవుడికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ దేశం అంతటి మీద అతన్ని ప్రధానమంత్రిని చేయాలని, కరువు కాలంలో అతడు తన కుటుంబస్తులందరినీ ఆదుకోవాలని దేవుడు చిత్తం. అంచేత దాని కొరకు యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు ఐగుప్తు దేశాధికారిగా పదవీ స్వీకారం చేసి జీవితాంతం ఆ పదవిలోనే కొనసాగాడు. 30 ఏళ్ల అధికారాన్ని చేపట్టి బహుకాలంగా 80 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగి 110 సంవత్సరాల వయసులో మరణించాడు. ఇంత దీర్ఘకాలం అధికారంలో ఎవరు కొనసాగిన వారు ఎవ్వరూ లేరు. దేవుడు మన జీవితాల్లో మిక్కిలి శ్రేయస్కరమైన దాన్ని సంకల్పించినడలా మనం దాని కొరకు వేచి ఉండాలండి. నేడు దాదాపు 4000 సంవత్సరాల పిమ్మట కూడా యోసేపు కథ మనకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పటికీ చూడండి, మనం నా మటుకు నేను యోసేపుని చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాను. మా చర్చిలో ఫ్రైడే ప్రైర్లో స్త్రీల కూటంలో వాక్యం చెప్తా ఉంటాను. ఇంచుమించంట నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక సహోదరు అన్నారు, మీరు మీ మాటల్లో యోసేపుని ఎత్తకుండా ఉంటారండి. అలా నేను ఎప్పుడు కొంతకాలం యోసేపు గురించి చెప్పాను, అప్పుడప్పుడు మీరు యోసేపుని ఎత్తుతా ఉంటారండి అని చెప్పుద్దండి ఆవిడ. చూడండి, ఇప్పటికీ యోసేపుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప విషయమో. మనం ఏం చేస్తామంటే దేవుడికి మన పట్ల కూడా ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. కానీ ఇది అంతవరకు వెళ్ళాం. మధ్యలోనే ఎక్కడో మనం దేవుడి యొక్క చిత్తంలో నుండి తొలగిపోతా ఉంటాం. మనం ప్రవర్తించకూడని రీతిగా ప్రవర్తించేస్తుంటాం, మాట్లాడకూడని రీతిగా మాట్లాడుతుంటాం, ఆలోచించకూడని రీతిగా ఆలోచిస్తుంటాం. అందువల్ల మన జీవితాల్లో దేవుడి యొక్క మహత్తరమైనటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు మన జీవితంలో పోగొట్టుకున్న వారం అవుతామండి. చేత కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేసినా సరే మనం కంగారు పడిపోకూడదు. మరియా, మార్తా తమ సహోదరుడు రోగిగా ఉన్నప్పుడు అతన్ని చూడడానికి రమ్మని యేసును పిలిచారు. ఆయన రావడం ఆలస్యం అయింది. లాజరు చనిపోయే వరకు ఆయన రాలేదు. కానీ కేవలం స్వస్థత కంటే మరింత ఉత్తమమైన దాన్ని దేవుడు లాజరు కొరకు ఉద్దేశించున్నారు. అంచేత మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తానే ఉండాలా.
కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు మనం ఏమనుకోవాలంటే, మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో అంతకంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా దేవుడు దాన్ని అత్యధికంగా మన పట్ల చేయబోతున్నాడని నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూడవలసిన వారంగా ఉన్నామండి. ప్రతి విషయానికి కూడా దేవుడికి ఒక సమయం ఉంటదండి, నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటది. ఆయన తన గొప్ప సంకల్పాలను మన జీవితాల్లో జరిగించడానికి ఏ ద్వారా ఎప్పుడెప్పుడు తీయాలో, ఎప్పుడెప్పుడు మూయాలో ఆయనకి బాగా తెలుసు. దేవుడు ఒక విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే దానికి కొన్ని మంచి కారణాలు ఉండొచ్చు. మనకి ప్రియమైన వారు, మనకు సహాయం చేయవలసిన వారు మరి చేతులు పెట్టి మనల్ని మర్చిపోయినప్పుడు దాని కొరకు కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నామండి. కొన్నిసార్లు మీకు ప్రియమైన వారు, మీకు సహాయం చేయవలసిన వారు మిమ్మల్ని చేతులు పెడితే చాలా కష్టం అనిపించేస్తుంది, చాలా బాధ అనిపించేస్తుందండి. కానీ మనం అది కూడా దేవుని సంకల్పంలో ఒక భాగం అని మనం మర్చిపోకూడదు. దేవుడు వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చడానికి ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు అందుకొరకు కూడా మనం ఆయన స్తుతించాలి. మనకి సహాయం లభించునని మనం ఆశించినటువంటి ద్వారం మూయబడిపోతే, అయ్యో మనం దేవుడు అంతకంటే శ్రేష్టమైనటువంటి ద్వారాన్ని మన కొరకు తెరవబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలండి. ఆ రోజు పానదాయకుల అధిపతి ద్వారా తనకి సహాయం లభిస్తుందని యోసేపు అనుకున్నప్పుడు ఆ ద్వారం మూయబడిపోయిందండి. కానీ ఆ తర్వాత తెరవబడినటువంటి ద్వారం అంతకంటే శ్రేష్టమైనటువంటి ద్వారం అని మీకు తెలుసు. ఇక పానదాయకుల అధిపతి మూలంగా తనకు విడుదల లభించుననేటటువంటి ఆశలు, నిరీక్షణ యోసేపు పూర్తిగా వదులుకొని ఉండొచ్చు. ఆ తర్వాత అతనికి విడుదల లభించింది. ఆ 2 ఏళ్లు అతడు మనుషులపై ఆధారపడినందుకు తాను చేసిన పొరపాటు కొరకు ఎంతో పశ్చాత్తాపడి ఉండొచ్చు. ఈ శోధన మూలంగా యోసేపులో ఉన్న మనుష్య సహాయంపై నమ్మకం ఉంచడం అనే లోటును దేవుడు అతనికి ఎత్తి చూపించారు. అందువల్ల మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి శోధన ఎందుకొరకనగా నీ గురించి నీవు తెలుసుకోవడానికే, అంతకు ముందు నీవు ఎరుగని వాటిని నీవు తెలుసుకున్నట్టుకే అనే సత్యం మన హృదయంలో నాటుకుపోవాలా. ప్రతి శోధన నీ జీవితంలో సరిదిద్దబడవలసింది ఏదో ఒక దానిని వేరెత్తి చూపిస్తుంది. మనుషుల సహాయం నమ్ముకొనిన ఈ చిన్న అల్పమైన పొరపాటికి అతడు 2 ఏళ్లు బాధపడవలసి వచ్చినా అని నీవు ఆశ్చర్యపడవచ్చు. దేవుడు నీ గురించి ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు అతి చిన్న పొరపాటు చేసినా సరే ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తారు. అయితే మిగిలిన వారి విషయంలో అలాగ జరగకపోవచ్చు. వారు పెద్ద పెద్ద పొరపాట్లు చేసినను ఎటువంటి శిక్ష విధింపబడకపోవచ్చు. కఠినమైన శిక్ష మన ఉన్నతమైన పిలుపుకు నిదర్శనంగా ఉందని మనం అర్థం చేసుకుని దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెట్టినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాల. యోబు జీవితం జ్ఞాపకం చేసుకుంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని, అతని వంటి వారెవ్వరూ లేరని దేవుడే మనకు సాక్ష్యం చెప్తున్నారు. అయితే అతనిలో ఉన్న బలహీనత ఏమిటో, అతనిలోని స్వనీతి ఏమిటో దేవుడికి తెలుసు. అతడు తన కుమారుల నిమిత్తము నిత్యము ప్రార్థన చేయవాడై ఉన్నాడని దేవుని వాక్యంలో ఉంది. 1వ అధ్యాయంలో ఉంది ఈ మాట. దేవుడు అంతకంటే గొప్ప విషయం యోబుకు నేర్పాలనుకున్నాడు. బాధకే కర్తలు గాని, ఆదరణకు కర్తలు కాని తన స్నేహితులని పిలువబడే తన శత్రువుల కొరకే ప్రార్థించడం నేర్పించాడు. యోబు 42:10లో అతడు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని చరవాసమును మార్చి పూర్వం కలిగిన దానికంటే 2 క్షేమస్థితి అతనికి ఇచ్చాడు. అతడు తన శత్రువుల కొరకు ప్రార్థించినప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి.
కనుక దేవుని బిడ్డలారా, నేడు నీ ఒక గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నావంటే దేవుడు నీ జీవితంలో ఉన్న ఫలానా బలహీనతను వేరెత్తి చూపుతున్నారని తెలుసుకోవాలా. కాగా ఆయన నీ బలహీనతను తీసివేయగోరుతున్నాడని తెలుసుకొని నీవు ఆ బలహీనత కొరకై పశ్చాత్తాపం పొంది నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలనే గ్రహింపుతో ఆ శోధన నీవు దేవుని వైపు మళ్ళుకోవాలా. ఆ శోధనలో మనం దేవుని వైపు మళ్ళుకోవాలా, పరిశీలించుకోవాలా. ఒక శోధన రాగానే ప్రభా 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 నాకు ఈ శోధన వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను విడిపించని ప్రార్థన చేసుకుంటుంటారు జనం. అదే సమయంలో ఇతరులని ప్రార్థనా సహాయాన్ని కోరతారు. కానీ ఇక్కడ యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, పానదాయకుల అధిపతిని అడిగాడు, పానదాయకుల అధిపతి అతన్ని మర్చిపోయాడు. అతను పానదాయకుల అధిపతి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాడో అప్పటికే ఏ తప్పు చేయకుండా జైల్లో ఉన్నటువంటి యోసేపుకి ప్రాణం లేచి వచ్చింది. అమ్మో బయటకు వెళ్తున్నాడు అని చెప్పుకున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, ఇందులో పడ్డాను, నా గురించి రాజుతో మాట్లాడని చెప్పాడు. ఎదురు చూశాడు. ఆ మరుక్షణం నుండి అతనికి విడుదల వస్తుందేమో అని ఎదురు చూశాడు, కానీ రాలేదు. అతని మీదే ఆధారపడ్డాడు. అతని వల్ల జరుగుద్ది అనుకున్నాడు. అయితే అతని వల్ల అది జరగనప్పుడు ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడో కదా. మొట్టమొదటగా మనుష్యుల మీద డిపెండ్ అవ్వకూడదు అనేటటువంటి పాఠం నేర్చుకుంటున్నాం. రెండోదిగా కొన్నిసార్లు మనుషుల యొక్క సహాయాన్ని అడిగినప్పుడు, వాళ్ళు మనకు సహాయం చేయనప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళు మనకి చేయలేదు అనే వైఖరి ప్రదర్శించకుండా దాని వెనుక దేవుని ఉద్దేశం ఏమయ్యిందో అని మన కన్నులు దేవుని తట్టు ఎత్తాలని పాఠం నేర్చుకున్నాం. మూడోదిగా ఓర్పు కావాలి, సహనం కావాలా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే వరకు కూడా ఓపికతో ఎదురు చూడాలని మూడోదిగా మనం నేర్చుకున్నాం. దాని ద్వారా క్రమశిక్షణ నేర్చుకోవాలని నేర్చుకున్నాం. నాలుగవదిగా మనలో ఉన్న బలహీనత ఏంటి, మనలో ఉన్న బలహీనత ఏంటి, ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ శోధన అనుమతించాడు, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అని తప్పకుండా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం ఎప్పుడు పరీక్ష చేసుకుంటానే ఉండాల. ప్రతిరోజు కూడా మనల్ని మనం కనిపెట్టుకొని జీవించాల. ఉదయం లేచినది మొదలై రాత్రి పడుకునే వరకు కూడా ఎంతో మందితో మనం వ్యవహరిస్తుంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం, ఎంతమందితోనో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఆ వ్యవహారాల్లో, మన పనిపాటుల్లో, ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన దృష్టికి నా నడక, నా యొక్క జీవించే విధానం న్యాయంగా ఉందా, యోగ్యంగా ఉందా, ధర్మంగా జీవిస్తున్నానా, నేను అన్యాయంగా జీవిస్తున్నానా, నేను నా యొక్క జీవిత విధానం ఎలాగుంది, మనుషుల మెప్పు కోరుతున్నానా, నేను దేవుడు మెప్పు కోరుతున్నానా, దేవుడు నన్ను చూస్తున్నాడు అని జీవిస్తున్నానని తప్పకుండా పరిశీలన చేసుకోవాలా. అలాగా పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఎక్కడో మిస్టేక్ చేస్తానే ఉంటామండి. కొన్నిసార్లు తొందరపడి మాట్లాడతాం, కొన్నిసార్లు కొంచెం కఠినంగా ఉంటాయి మన మాటలు. అస్సలు దేవుడి బిడ్డలో రఫ్ గా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు, చాలా స్మూత్ గా ఉండాలి మన మాటలో. ప్రభు చెప్పారు, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైనటువంటి అలంకారం మనకు కలిగి జీవించాలని యేసు ప్రభు కోరుతున్నారు. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదని దేవుని వాక్యం చెప్తుంది. అంచేత తప్పకుండా మనల్ని ఇక్కడ మరి యోబు జీవితంలో ఒక శోధన ఎదుర్కొన్నాడు. దాని ద్వారా యోబు పాఠం నేర్చుకున్నాడంట. అంతవరకు తన బిడ్డల కోసమే ప్రార్థన చేశాడంట. తర్వాత తన శత్రువుల కొరకు దేవుడు అతని చేత ప్రార్థన చేయించాడంట. స్వనీతి అనేది తనలో ఉందని దేవుడు ఆ స్వనీతిని కూడా ఆ బలహీనత, స్వనీతి అనే బలహీనత తనలోంచి తీసేయాలని కూడా దేవుడు అతని జీవితంలో ఆ యొక్క పరిస్థితిని అనుమతించడం జరిగింది.
కనుక మన జీవితాల్లో ఇదేనా ఏముందో మనం గుర్తించాలండి. అలా గుర్తించి దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది తండ్రి, తీసేయి ప్రభా, నాకు ఈ బలహీనత ఉంది, తీసేయని పట్టుదలగా ప్రార్థన చేస్తే అప్పుడు మనకున్నటువంటి ఆ శోధన అంతమొందుద్దండి. యోసేపు 10 సంవత్సరాల అనంతరం చెరసాల నుండి బయటకు వచ్చాడు. పాత నిబంధన పరిశుద్ధులందరిలో యోసేపు వలె అంత అన్యాయంగా, అంత ఎక్కువగా శ్రమ అనుభవించిన వారు ఎవ్వరు లేరు. అన్యాయంగా నీవు అనుభవించినటువంటి శ్రమల గురించి నీ మనోభావం ఏంటి? ఊరికే అన్యాయాన్ని సహించినలా మనకు బహుమానం లభించదు గాని ఆయా పరిస్థితుల్లో మన వైఖరి ఎలా ఉండునో దాని మీదే మనకు లభించేటటువంటి బహుమానం ఆధారపడి ఉంటది. సరైన ఆత్మగల వారమై ఓర్పుగా అన్యాయాన్ని మనం సహిస్తే మన స్వభావం రూపింపబడటం మాత్రమే కాకుండా మహిమను కూడా తెచ్చిపెడద్ది. అలా కాకపోతే మనం చీకటి బిలంలో ఉన్నట్లుగా, చలిలో నడుస్తున్నట్లుగా, మూతిగా, క్రూరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా తలస్తాం. అందరినీ పరాయి వారిగానే భావిస్తాం. అతను ఎంతకాలం ఈ శ్రమ పడాలో యోసేపుకు తెలియదు. తన సమయం వచ్చే వరకు కూడా దేవుడు నిన్నుంచిన నిర్ణీత స్థానంలోనే నీ ఉండాలని కోరుతున్నాడు. ఆ స్థలంలోనే ఆయన మన స్వభావానికి రూపకల్పన చేస్తాడు. అన్యాయంగా శ్రమ పొందినప్పుడు సణిగి గొణిగి ఎదిరించి పగ తీర్చుకుని నీడల దైవికమైనటువంటి స్వభావం మనలో రూపొందించబడదు. శ్రమ ఓర్పు పరీక్ష కలగసేనని రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 మనం చదువుతున్నాం. నీవు మెప్పు పొందక ఇతరుల మెప్పు పొందుట నీకు కనబడుతుందా? నీవు చేస్తున్న మేలుకి ఇతరులు ప్రశంసించబడుతున్నారా? మెప్పు పొందడానికి బదులు నువ్వు శిక్ష పొందుతున్నావా? అలాగైనచో దేవునికి నీడలో ఒక అందమైన సంకల్పం ఉందని మనం గుర్తు చేసుకోవాలా. కనుక మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఓర్పుతో కాచుకొని ఉండాల. విడుదల దినం సమీపిస్తుంది. రాజు నిన్ను విడుదల చేయబోతున్నాడు. అయితే నీ ఓర్పును కోల్పోయి కోప్పడి నీడల అది ఆలస్యమగుద్ది. ఒకవేళ నీవు బయటికి రాలేక ఆ చీకటి బిలములో నీ ఉండిపోవలసి వస్తుంది. శ్రమ ఓర్పును కలగజేనని మనం చదువుతున్నాం. ఒక స్త్రీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పాస్టర్ గారి దగ్గరికి తనకు ఓర్పు కొరకు ప్రార్థన చేయమని అడిగిందంట. ప్రభువా, ఈమెకు శ్రమలు ప్రసాదించని ఆయన ప్రార్థన చేశాడంట. ఎందుకని ఆమె అడిగితే, అమ్మా, శ్రమ ఓర్పు పరీక్షను కలగచేస్తుందని బైబిల్ చెబుతుందని ఆయన చెప్పాడు. మన ఓర్పును కోల్పోతే దేవుడు మనలో స్వభావాన్ని రూపొందించలేరు. తరచుగా మనం తొందరపడుతూ ఉంటాం. గుంటలో నుండి బయటకు దొమ్మకాలని కోరుకునే కొద్దీ ఇంకో దానిలో బహులోతుగా కోరుకొని పోతాం. నేనెంతకాలం నా అత్త, నా మామ, ఆడబిడ్డలో యజమాని, పై అధికారి మొదలగు వారు పెట్టుతున్న అన్యాయపు వేధింపులను సహించాలి అని మనం విసిగిపోతుంటాం. కానీ మన యొక్క స్వభావం రూపొందింపబడే వరకు కూడా ఈ యొక్క అన్యాయమైనటువంటి వేదనలో మనం పొందాల. మరి యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి మనం రావాలంటే మరి తప్పకుండా కొన్ని శోధనలో గుండా మనం వెళ్ళాలి. మనం ఏమనుకుంటామంటే అంత కంఫర్ట్ గా ఉండాలా, ఏ కష్టం ఉండకూడదు, ఏ శ్రమ ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన స్వరూపం మనలో ఏర్పడమనేది జరగదు. కనుక మనం బంధకాల్లో పడున్నా సరే నిరీక్షణ గలవారమై ఉండాల. ఒకనొక దినము నువ్వు విడుదల పొందబోతున్నావు. మన జీవితంలో ఆయన పని అంతయు సమాప్తమైందని దేవుడు తెలుసుకొనినప్పుడు ఆయనే మనల్ని విడుదల చేస్తారు. నేను బంధకాల్లో ఉన్న రాయబారిని, క్రీస్తు యొక్క ఖైదీనని పౌలు చెప్తున్నాడు. ఆత్మీయంగా మనం అందరం కూడా చీకటి బెలంలో ఉన్నట్లే అంతయో చీకటిగాను, కష్టంగాను, కఠినంగా అనిపిస్తుంది. అయితే ఇది దేవుడు చేయ కార్యమని మనం మర్చిపోకూడదు. ఈ చీకటి బెలం లేక చెరసాల్లో దేవుడు మన స్వభావాన్ని రూపొందించుతున్నారు. మనం తండ్రికి ముద్దు బిడ్డలంగా విచిత్రమైన వర్ణాలు కలిగిన అంగి తొడుక్కొని
తండ్రి ఇంట్లో ప్రత్యేకమైన విందులన్నీ ఆరగిస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఎన్నటికీ మార్చలేడు గనక ఆ వాతావరణంలో నుండి పెళ్లగించి వేరు చేసి పూర్తిగా మరొక వాతావరణంలో తీసుకొని వస్తారు. అంత సౌకర్యవంతమైన జీవితం నుండి ఈ చెరసాలకు రప్పించి మనలో సాక్షాత్తు రప్పించడానికి గల కారణం ఏంటంటే మనలో సాక్షాత్తు ఆయన స్వభావాన్ని రూపుదిద్దుట కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని మనం ఈ దినాన్ని పరీక్ష చేసుకుందాం. యోసేపు జీవితంలో ఆ చెరసాలలో పడిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఆలస్యమైనప్పుడు ఏ రకమైనటువంటి పాఠాలు ఆయన నేర్చుకోవాలని పరలోకపు తండ్రి ఆ 2 సంవత్సరాలు ఆలస్యం చేశాడో ఈ దినాన ప్రభు మనతో మాట్లాడారు. కనుక మనం కూడా మన జీవితాలలో భక్తి ఆచారంగా చేసుకొని వెళ్ళిపోయే వారంగా కాకుండా, అలవాటుగా భక్తి చేసుకొని వెళ్ళిపోయే వారంగా కాకుండా, మన అనుదిన జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి ద్వారా పరలోకపు తండ్రి మనలో ఆయన యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, సాక్షాత్తు ఆయన స్వభావాన్ని రూపుదిద్దాలి అనేటటువంటి మనస్సు కలిగి ఉన్నాడని, అందుకొరకే దేవుడు అనేకమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తున్నాడని గ్రహించి అవన్నీ నా మేలు కొరకే అని మన కృతజ్ఞత కలిగి ఉండాల. నేను కూడా నా జీవితంలో నా పెళ్ళైన కొత్తలో మరి ఎన్నో శోధనలు ఎదుర్కొన్నానండి. ఆ శోధనల ద్వారా దేవుడు నా జీవితాన్ని రూపుదిద్దాడని మాత్రం ఇదే నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతం. ఎన్నో చేశాడు శారీరకంగా దేవుడు నాకు, కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే నన్ను దేవుడు మార్చాడని మీతో చెప్పగలను. నన్ను ఆయన మార్చాడు. ఆయన్ని ఎలాగ ఆశ్రయించాలో, ఆయన మీద ఎలాగ ఆధారపడాలో, ఆయన కొరకు ఎలా కనిపెట్టుకుని ఉండాలో, ఆయన బిడ్డగా ఎలా జీవించాలో మరి నేను అనేక విషయాలు నేర్చుకొని 22 సంవత్సరాల నుంచి కాకినాడ హౌస్ ఆఫ్ ప్రేయర్లో నేను స్త్రీల సమాజంలో వాక్యం చెప్పడం ద్వారా ఎంతో మంది బిడ్డలు ఇప్పుడు చెప్తా ఉంటారు. మీరు శుక్రవారం చెప్తున్న నా అనుభవమే వాళ్ళతో నేను పంచుకోవడం జరిగిందండి. కేవలం వాళ్ళకి నేను వాక్యాన్ని ప్రకటించలేదు. ఆ వాక్యం నా జీవితంలో ఎలా నెరవేరిందో, ఆ వాక్యం ద్వారా నా జీవితం ఎలాగ మలచబడిందో, ఆ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకున్నానో, నేను అనుభవంతో కూడినటువంటి వాక్యాలు నేను వాళ్ళకి ప్రకటించాను. వాక్యం చదవడం, వాక్యం చెప్పడం సులువే గాని అనుభవం వేరండి. అనుభవపూర్వకంగా చెప్పినందువల్ల ఈనాడు ఎంతో మంది, ఈ రోజు కూడా ఒక ఆవిడ వచ్చి నాతో అంటుంది, శుక్రవారం మీద మీరు చెప్తున్న మాటలో రెప్పేయకుండా నేను చూస్తా, మిమ్మల్ని వింటా ఉండేదాన్ని అండి. ఏమీ లేకుండా వచ్చాను, రూపాయి లేకుండా మీ దగ్గరకు వచ్చాను. ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించడమే కాకుండా నన్ను వాడుకుంటున్నాడని చెప్పిందండి. ఎంతో మందికి దీవెనకరంగా ఆ బిడ్డను దేవుడు చేశాడు. ఆమె ద్వారా ఎన్నో జీవితాలు కట్టబడుతున్నాయని చెప్పినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. ఈ జీవితం నాకు ఎలా కలిగిందంటే, నేను కూడా కొన్ని శోధనల గుండా వెళ్ళినప్పుడే. ఎందుకు ఈ శోధన? నా జీవితంలో దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని అనుమతించాడు? నేను చిన్నప్పటి నుంచే దేవుడిని నమ్ముకున్నానే, నేను చిన్నప్పటి నుంచే భక్తిగా ఉన్నానే, నాకెందుకు ఈ కష్టం అనుకునేదానండి. చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాను, భక్తిగా ఉన్నాను, కానీ క్రీస్తు స్వరూపం నాలో ఏర్పడలేదు. ఆయన యొక్క రూపు నాలో దిద్దబడలేదు. ఆయన యొక్క స్వభావం నాలో రాలేదు. అందుకు దేవుడు ఆ పరిస్థితులు అనుమతించాడని గ్రహించి దాని విషయమై నేను పోరాడినప్పుడు ఇంచుమించులో దేవుడు నన్ను అలాగ తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా అయిపోలేదు, ఇంకా నేను ఎదగాల. మరి అంతవరకు నేను నా యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మారిపోయాను, నాకేలే అనుకోని నేను ఎవరైనా, నేను ఈ రోజు మీతో చెప్తున్నాను, నా పట్ల అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించినా సరే నేను వాళ్ళ మీద పగ పెట్టుకోవాలన్నా పగ పెట్టుకోలేను. వాళ్ళ మీద కష్టం పెట్టుకోవాలన్నా నాకు రాదు. కష్టం పెట్టుకోవాలన్నా నేను పెట్టుకోలేను. మొదట వాళ్ళు అన్యాయంగా ప్రవర్తించక ముందు నేను వాళ్ళతో నా వైఖరి ఎలాగుందో
ఆడు తేడాగా ప్రవర్తించినప్పుడు కూడా నేను పైగా చూపించే సమాధానం కాదు ఇది. నేను అంతరంగంలో వాళ్ళ మీద ఎటువంటిది నేను పెట్టుకోలేను. అప్పుడు అనుకుంటాను, దేవుడు నా హృదయంలో ఏదో చేశాడు, అందుకే ఇది నా గొప్పతనం కాదు, నేను అడిగాను కదా, ఆయన మనసు ఇమ్మని అడిగేదాన్ని కదా, అందుకే నా హృదయంలో ఏదో చేశాడని నేను అనుకుంటా ఉంటాను. కనుక మనల్ని మనం పరీక్షించుకుందాం. మన భక్తి ఎలాగుంది, మన సాక్ష్యం ఎలాగుంది, మన వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నాయి. దేవుడు కొరకు నువ్వేం చేసావన్నది కాదు, కానీ దేవుడి బిడ్డగా నువ్వు ఎలా జీవించేవన్నదే ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలో మీ హృదయాలలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నాయనా నీకు వందనాలు. మేవిస్ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. సునీత బన్నీని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డ ద్వారా ఈ బిడ్డలందరినీ నువ్వు తండ్రి ఊహించని రీతిగా పరిచయం చేసి ఒకరినొకరు చూసుకోపోయినప్పటికీ నీ ఫోన్ల ద్వారా నాయన నీ వాక్యాన్ని పంచుకొని గొప్ప అవకాశాన్ని మీరు దయచేశారు. నీకు వందనాలు తండ్రి. ఈ దినం వాక్యం తండ్రి బిడ్డల్లో ఫలింపచేయండి ప్రభువా. దేవుడి కొరకు మేము ఏదో చేస్తామని సంతృప్తి పడిపోవడం కాదు, కానీ దేవుణ్ణి పోలి జీవిస్తున్నామా, ఆయన స్వభావం మాలో రూపుదిద్దబడిందా, ఆయన్ని పోయి ఇతరులు మా పట్ల తేడాగా ప్రవర్తించినప్పటికీ దాని గురించి సణుక్కోకుండా, గొణుక్కోకుండా, పగపెట్టుకోకుండా క్రీస్తుని పోలి వారి పట్ల మనం ప్రవర్తించగలుగుతున్నామని ఈ బిడ్డలు ఆలోచించుకునే వారిగా చేయండి. మేము అటువంటి మాదిరి చూపిస్తే తప్ప అవతల వ్యక్తుల్ని తండ్రి ఎన్ని ప్రసంగాలతో ఊపేస్తున్నా మేము మార్చలేము తండ్రి. మాలో సరైనటువంటి మాదిరి వాళ్ళకి మేము చూపించకుండా అవతల వ్యక్తుల కొరకు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా మేము మార్చలేము ప్రభువా. నాయన నీ ప్రేమను వారి పట్ల కనపరిచినప్పుడు మాత్రమే వాళ్ళని మేము సంపాదించగలుగుతాం నీ కొరకు. అటువంటి ప్రేమతో బిడ్డలను నింపమని అడుగుతున్నాను. కూడిన బిడ్డలందరినీ హస్తాల్లో పెడుతున్నాను. ఏ బిడ్డ ఏ అవసరతలతో వచ్చారో తండ్రి వారి అవసరాలు నీ నామలో తీర్చు ప్రభువా. ఏ బిడ్డ ఏ అవసరంతో ఇక్కడ కూర్చున్నారో తండ్రి హల్లెలూయా. ఆ బిడ్డల కొరకు నిన్ను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డల పక్షంగా నిన్ను అడుగుతున్నాను తండ్రి. నా ప్రార్థన వింటావని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. ఇస్కియా ప్రార్థన ఆలకించిన దేవుడా, అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడా, ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవుడా, యాయిరు ప్రార్థన ఆలకించిన దేవుడా, ఇదేనో నా ప్రార్థన ఆలకించవా తండ్రి. ఈ కోడికలో ఉన్న ప్రతి బిడ్డని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీలో బిడ్డల్ని పరిపూర్ణులుగా చేయి బాబు. వీళ్ళ కుటుంబాలను నీలో పరిపూర్ణులుగా చేసి నీ రెండో రాకడికి సిద్ధపరుచు నాయన. అలాగే వ్యక్తిగత అవసరాలు తండ్రి యేసయ్యా నీ నామంలో తీర్చమని అడుగుతున్నాను. ఇలా దేశాన్ని రక్షించు ప్రభువా. ఘనత మహిమ మీరు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.